నెక్స్ట్ వచ్చి వెలుగు పేపర్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఊపర్ చెరువాని అందరి పరేషాని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే ప్రతి నెల 6,500 కోట్లు కడతా ఉన్నాం. రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్ ఇచ్చినాడు. వాస్తవాలు ఎన్నేళ్ళు దాచిపెడతారు, అబద్ధాలు చెప్తూ రాష్ట్రం నడపలేం, నిజాలను మీతో పంచుకొని అభివృద్ధికి కృషి చేస్తా. 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు మమ్మల్ని 10 నెలలకే దిగిపో అంటున్నారు. వాళ్ళ ఫామ్ హౌస్ ఏమైనా గుంజుకున్నానా? వాళ్ళ బాధ ఏందో అర్థం కావట్లేదు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీల అబద్ధాలు మాట్లాడుతున్నదని ఫైర్. జైల్ పాలిటెక్నిక్ లెక్చరర్ జాబులకు ఎంపికైన నియామక పత్రాలు అందజేస్తున్నాడు. అయితే ఎట్లా పంచాలో మీరే చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పైసా లెక్క తాను చెప్తానని, తన నెల జీతం కూడా ఇస్తానని, దాన్ని ఎట్లా పంచాలో చెప్పాలని సీఎం రేవంత్ అన్నారు. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. దీంట్లో 6,500 కోట్లు ఉద్యోగులు జీతభత్యాలకు ఇస్తున్నామని, మరో 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకు ప్రతి నెల 10వ తారీఖు వరకు కట్టాల్సి వస్తుందని వివరించారు. మిగిలిన 5,500 కోట్ల నుంచే రైతు రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, పింఛన్లు, షాది ముబారక్ లాంటి 25-30 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. ఇవి కాకుండా కూలిపోయిన కాళేశ్వరం నిర్మాణం, ఆగిపోయిన శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కట్టాలని, రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్టులకే 42,000 కోట్ల బకాయిలు పెట్టిపోయిందని తెలిపారు. 22,000 కోట్లు వస్తే తాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలమని, కానీ పూర్తి స్థాయి నిధులు లేకపోవడంతో ఒక నెల అంగన్వాడీలకు, మరో నెల ఆశాలకు, ఇంకో నెల షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి బకాయి పెట్టాల్సి వస్తుందని వెల్లడించడం జరిగింది. మిత్రులారా, మనం అంటూ ఉంటాం పింఛన్ సరిగా వస్తలేదు, కళ్యాణ లక్ష్మిలు ఇస్తలేరు, అంగన్వాడీ జీతాలు వస్తలేవు, ఆశాలకు వస్తలేదు, ఈ షాది ముబారక్ ఇవన్నీ మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ వాస్తవానికి నెలకు వచ్చి 18,000 నుంచి 18,500 కోట్లు వస్తాయి. దాంట్లో 6,500 రూపాయల వరకు నెల 10 తారీఖు వచ్చే వరకు మనం ఎట్లా ఈఎంఐలు 2 తారీఖు 3 తారీఖు టింగ్ అని కట్ అవుతాయో అట్లా 6,500 రూపాయలు కట్టాల్సి వస్తుంది అప్పులకే. అలాగే 42,000 కోట్ల వరకు కాంట్రాక్టులకు మీరు బిల్లు చెల్లించలేదు. కూలిపోయిన కాళేశ్వరం కట్టుకోవాలి, రింగ్ రోడ్ కట్టంటే ఇంట్లో అంటే నార్మల్గా ఎట్లుంటుంది అంటే ఇంట్లో పంచాయతీ అయినప్పుడు అంటావు పైసలు ఇమ్మన్నప్పుడు ఇవ్వనప్పుడు నేను తెచ్చిన పైసలు నేడికి పోతానే ఏమైంది అన్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం కదా. అన్నప్పుడు దీనికి ఇంత ఖర్చు అయింది, దానికి అంత ఖర్చు అయింది, ఇంకా మనం ఇల్లు కట్టుకోవాలి అంతే కదా, పిల్లలు చదివియాలి అని మాట్లాడుకున్నట్టు. ఇక్కడ ఏమైందంటే మనది కూడా కుటుంబం, తెలంగాణ అంటే మనది కుటుంబం లాగా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంటి పెద్దలాగా మాట్లాడుతూ ఏమన్నారా అంటే ఉద్యోగుల జీతభత్యాలకు పోతా ఉన్నాయి 6,500 కోట్లు, 6,500 కేసులు చేసిన అప్పులకు 10 నెలల అప్పులకు కట్టాల్సి వస్తుందని చెప్పింది. మిగిలిన 5,000 కోట్లలో ఈ కళ్యాణ లక్ష్మి అని సంక్షేమ పథకాలు 25 నుంచి 30 సంక్షేమ పథకాలకు ఎట్లా కట్టాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి కూడా అదే జరిగేది కూడా అది. చాలామంది మిత్రులు కూడా సెక్రటరీలో మా మిత్రులు పనిచేస్తూ ఉన్నారు. చాలామంది మిత్రులు, నా యొక్క పాత్రికేయ మిత్రులు కూడా చాలామంది మాట్లాడుకునే సందర్భంలో కూడా అంతెందుకు బీఆర్కి సంబంధించిన పాత్రికేయ మిత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి ఇదే నిజం. కానీ కాకపోతే వాళ్ళ పాత్ర ఏంది, ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అంతే కదా. చెప్పడానికి బయటకు ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లోపల మాత్రం బాధపడుతూనే ఉంటుంది వ్యవస్థ అంతా కూడా. ఇక్కడ జరిగేది వ్యవస్థ అదే. కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడొచ్చు ఊపర్ చెరువాని అందరు పరేశారు అంటే బయట చూడడానికి అందంగా కనబడతా ఉన్నాం, లోపల మాత్రం బాధతోని భయంగా బతుకుతూ ఉన్నాం. మీకు ఫామ్ హౌస్ అయినా గుంజుకున్నా అని చెప్పి కూడా వీరు మాట్లాడుతూ ఒక వార్త కథనం వచ్చింది. ఇక్కడ ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడం కూడా వచ్చింది, వార్త కథనం వచ్చింది. ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా, RRR వరకు హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ సర్కారు ఉత్తర్వులు. హెచ్ఎండిఏలోకి మరో 4 జిల్లాలను 16 మండలాలు, మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1,355 గ్రామాలకు విస్తరించిన పరిధట. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అథారిటీ చైర్మన్గా సీఎం ఉంటారట, వైస్ చైర్మన్గా మున్సిపల్ మంత్రి, సభ్యులుగా మరో 11 మంది ఉన్నతాధికారులట. ఫ్యూచర్ సిటీలో 7 మండలాలను 56 గ్రామాలట. FCDA ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖనట. మనం ఇంతకుముందు ఏదైతే మనం మాట్లాడినామో హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా పెరుగుతూ ఉంది. అంటే RRR వరకు హెచ్ఎండి అంటే ఏదైతే ఉందో ఇప్పుడు ORR వరకు ఉందో దాన్ని పూర్తిగా మార్చేసి RRR వరకు కూడా చేస్తూ ఉన్నారు, హెచ్ఎండిఏ వరకు చేస్తామని చెప్తా ఉన్నారు. దాంట్లో కూడా 4 జిల్లాల్లోని 16 మండలాలు కూడా కలుపుతూ ఉన్నారు. మొత్తం కూడా ఏదున్నా కూడా ఇక్కడ జారీ చేయండి. మహబూబాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూలు, నల్గొండ జిల్లాలోని 16 మండలాలను తీసుకొచ్చి మనం ఏది చెప్పినా నల్గొండ వరకు పోతే ఇటు వచ్చి పడన చెరువు ఉంది కదా, దాని అవతల కూడా సంగారెడ్డి వరకు అటు పోతుంది. మనం ఏదో మనం మాట్లాడుకున్నాము నిన్న దాని ప్రకారం ఇక్కడ ఏమని
ఏమని చెప్తున్నా అంటే పూర్తిగా ఇక్కడ వరకు ఇట్లా ఉంది త్రిపుర అంటే ఇదంతా కూడా ఉంది కదా, ఇదంతా కూడా కలుపుకొని హైదరాబాద్ చేద్దాం, గ్రేటర్ హైదరాబాద్ పూర్తిగా ఫ్యూచర్ సిటీ లాగా మార్చి పడేద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. దీన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే సిటీ పెరుగుతూ ఉంటే చాలామంది అంటే ఇది ఒక బాధాకర విషయం ఏంటంటే పల్లెల నుంచి పట్టణాలకు పోతూ ఉన్నారు. అనేక ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. మన హైదరాబాద్ అనేది మీరు సకల కులాల సమ్మేళనంతోన దాంతోనే పూర్తిగా నిండిపోయి ఉంటుంది. మీరు గమనించవచ్చు. ఏ రాష్ట్రంలో అయితే బంగ్లాదేశ్ అంటే వేరే ఉద్దేశం కాదు మిత్రమా, అంటే ఇక్కడ చదువుకోవడానికి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వారు చదువుకొని వారి దేశానికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది కూడా ఇక్కడ నివసించే వాళ్ళు ఉన్నారు. వేరే రాష్ట్రంలో అయితే చెప్పనక్కర్లేదు. ఇక దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్లో నివాస యోగ్యమైన ఏదైనా రాష్ట్రం ఉందంటే హైదరాబాద్ తెలంగాణ మాత్రమే. గుర్తుపెట్టుకోండి మిత్రమా, వాస్తవానికి ఇదే నిజం. అన్ని రాష్ట్రాలు నివాస యోగ్యమైంది ఎవరైనా వచ్చి బతకగలుగుతారు అంటే హైదరాబాద్లో మాత్రమే, తెలంగాణ. ఇంతకుముందు ముంబై పోయి బతికేటోళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ వాస్తవం అది. మీరు చూడొచ్చు అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు హైదరాబాద్లో. మన తెలంగాణ వాళ్ళే ముంబై పోయి బతికేటోళ్ళు. వాస్తవం. ఇప్పుడు మారిపోయింది వ్యవస్థ, మారిపోయింది. అందుబాటులో ఉంటుంది దగ్గర. మన దీని మీద అంటే కేసీఆర్ చేయబట్టే అయిందని మీరు అనుకుంది, రేవంత్ రెడ్డి చేయబట్టే అయిందని అనుకుంది. ఇలా కేసీఆర్ చేసింది రేవంత్ రెడ్డి కాదు, తెలంగాణ యొక్క బ్రాండ్ విలువ. కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఓకే. జెడ్డాలో అమెరికాతో చర్చలు సఫలమైనాయట. 30 రోజుల సీజ్ ఫైర్కు అంగీకరించిన ఉక్రెయిన్ అట ఇప్పుడు బంతి రష్యా కోర్టులో ఉందన్న అమెరికా అట. అయితే పుతిన్ కూడా ఓకే అంటారని చెప్పి భావిస్తున్న ట్రంప్ అట. అయితే ట్రంప్ పుతిన్ త్వరలోనే మాట్లాడుకుంటారన్న రష్యా అట. ఇద్దరంట ఉక్రెయిన్ రష్యా మధ్యలో ఇక మేము కాల్పుల విరమణ చేసుకుంటాం, ఇద్దరం కలిసిమెలిసి ఉంటాం, ఇద్దరు అన్నదమ్ములు లెక్కుంటామని చెప్పి అప్పుడు ఇక ఏమంటానంటే ట్రంప్ ముందరికి వచ్చి పుతిన్ కూడా ఒప్పుకుంటాను మేము ఆలోచిస్తూ ఉన్నానని చెప్పి పెద్ద మనిషి తరహాలో చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ వార్తా కథనం చూడవచ్చు మీరు. అయితే 346 మంది బందీలు విడుదలట. పాక్ ట్రైన్ హైజాక్, భద్రతా దళాల ఆపరేషన్లో 33 మంది మిలిటెంట్లు హతమయ్యాలట. 21 మంది ప్రయాణికులు, 4 సైనికులు మృతాట. ముగిసిన రెస్క్యూ. రైలు హైజాక్ వీడియోను రిలీజ్ చేసిన బాలుచ్ లిబరేషన్ ఆర్మీ అట. నిన్న ఏదైతే ఉందో హైజాక్ చేసిన 346 మంది విడుదల చేసేటప్పుడట 21 మంది ప్రయాణికులు కూడా చనిపోయిన వార్త కథలు వచ్చింది.